హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు తల్లికి వందనం ప్రోగ్రామ్ మీద ఒక వీడియో చేద్దాం అనుకున్నానండి. ఎందుకంటే చాలామంది తల్లులకి అకౌంట్లో అమౌంట్స్ పడకుండా కంగారు పడుతున్నారండి. ఆ అమౌంట్స్ ఎందుకు పడలేదు, వాళ్ళకి ఎందుకు ఎలిజిబుల్లో ఉన్నారు, ఆ అర్హతలు ఏంటి అనేది తెలుసుకుందామండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల గురించి ఫాలో అవ్వండి. మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు సూపర్ 6లో భాగంగా చాలామంది తల్లులకి జూన్ 13, 14 తేదీల్లో అకౌంట్లో డబ్బులు పడినాయండి, 13,000. కానీ కొంతమంది తల్లులకి అకౌంట్లో పడలేదు. అది ఎందుకు అనేది ఈ వీడియో పూర్తిగా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు ఈ అకౌంట్లో పడలేదంటే సుమారు 9 పాయింట్లు ఉన్నాయండి. ఆ 9 పాయింట్లు మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నానండి. మొదటి ప్రతి కుటుంబంలో సంపాదించే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు 10,000, 12,000 కంటే తక్కువ ఉండాలి. వైట్ రేషన్ కార్డు కంపల్సరీ ఉండాలి. 3 ఎకరాల కంటే ఎక్కువ వెట్ ల్యాండ్ ఉండకూడదు. 10 ఎకరాల కంటే డ్రై ల్యాండ్ ఉండకూడదు. కారు కానీ, ట్యాక్సీ కానీ, ఆటో గాడుగా ఉండకూడదు. గత 15 నెలల్లో 300 యూనిట్ల కంటే కరెంటు బిల్లు తక్కువగా ఉండాలి. మున్సిపాలిటీ పరిధిలో 1000 స్క్వేర్ ఫీట్స్ కంటే తక్కువ ప్రాపర్టీ ఉండాలి. ప్రతి కుటుంబంలో వారు సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్లో కానీ పనిచేయకూడదు. ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ అసలు ఉండకూడదు. ప్రతి స్టూడెంట్ 1 నుంచి 12వ తరగతి ఆంధ్రప్రదేశ్లోనే చదువుతూ ఉండాలి. మరీ ముఖ్యంగా తల్లి అకౌంట్, బ్యాంక్ అకౌంట్ మరియు ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉండాలి. ఈ అన్ని షరతుల్లో మీలో ఏదైనా ఒక షరతు మిస్ అయినా సరే మీ అకౌంట్లో డబ్బులు అనేవి పడవండి. దీంట్లో కానీ అన్ని షరతులు మీకు వర్తిస్తాయి. మేము కంపల్సరీ దీంట్లో ఏది మిస్ అయినా సరే మరలా మీరు సచివాలయంలోకి వెళ్ళి, గ్రామ సచివాలయంలోకి వెళ్ళి, పంచాయతీలోకి వెళ్ళి మళ్ళీ అప్లై చేసుకోవచ్చండి. మళ్ళీ గవర్నమెంట్ వారు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు మళ్ళీ అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. థ్యాంక్స్ ఫర్ మై వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.